వేదికను అలంకరించిన పెద్దలకి నా నమస్కారాలు, పిల్లలందరికీ కూడా ఆశీస్సులు. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకొని పిల్లల్లో ఉండే తెలివితేటల్ని, వాళ్ళ యొక్క ఉద్దేశాలని మెరుగుపరచాలనే ఉద్దేశంతో నేను కార్యక్రమాన్ని 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు నిర్వహించడం జరిగింది. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లల యొక్క లక్ష్యం ఏమిటి, వాళ్ళు దాన్ని సాధించాలి అంటే ఏం చేయాలి, సో దేశానికి రాష్ట్రానికి వాళ్ళ వంతుగా ఏ కృషి చేస్తారు అనే విషయాన్ని వాళ్ళ మాటల్లో వ్యక్తపరచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ముందుగా ఈ కార్యక్రమంలో మాట్లాడడానికి 10th క్లాస్ నుంచి లాస్య వస్తుంది. క్షేత్రస్థాయి సమస్యను పరిష్కరించడం నా ధ్యేయం. నా విద్యాభ్యాసం
witness memory and connect the communities during celebrations, present news and artistic performance. Thank you. Good morning everyone, this is Pushta. I am studying 10th class. Today I am telling about my goal and social service to my India from my side. So I want to become a doctor. So I will study physics, biology, chemistry in 11th and 12th classes and qualify in NEET and complete the MBBS. After I become a doctor, I want to save people's lives and help to the poor people and giving better treatment to them. And treatment with them. And I want to help rural people. So I will conduct free medical camps in the villages. So I can contribute to my country. Thank you. నమస్కారం. నా పేరు నాసియా అని శివశక్తి సాయి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. నేను టీచర్ కావాలని టీచర్ అయి పిల్లలకి మంచి దారిని చూపిస్తూ వాళ్ళు భవిష్యత్తులో ఏ లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటున్నారో దాన్ని సమర్థిస్తూ వారికి సహాయపడాలని అనుకుంటున్నాను. నాకు నా తరగతి గదిలో మొదలుతున్నాను. ధన్యవాదాలు.
కుటుంబాన్ని కాపాడుతాను